ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. వచ్చే 4 ఏళ్లు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెసే గెలుస్తుందంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ విజయోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు సురేఖ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 1 ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా ఉంది మొత్తం? చాలా హ్యాపీగా ఉందండి. 1 ఇయర్ సంబరాలు చాలా అంబరాన్ని అంటే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంత ఉత్సాహంగా, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు కూడా ఉత్సాహంగా పాల్గొని, ఎందుకంటే చెప్పుకోవడానికి అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. ఈరోజు విద్య వైద్యాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్న సందర్భంలో మేము ఇది చేశామని చెప్పుకుని గర్వంగా ప్రజల్లో ముందుకెళ్లేటువంటి అవకాశం మాకు వచ్చింది. మీరు గర్వంగా 1 ఇయర్ మేము చాలా బాగా చేసామన్నారు, కానీ బీజేపీ మాత్రం 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అంటుంది. దీనిపైన ఏమంటారు? వాళ్ళ 1000 గ్యారెంటీలు 2000 అబద్ధాలు, ఇంకా వాళ్ళ దగ్గర 6000 అబద్ధాలు. వాళ్ళది ఒకసారి మేనిఫెస్టో చూసుకోమనండి, మా మేనిఫెస్టో చూసుకోమనండి, మేము అమలు చేసినవి చూసుకోమనండి. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అమలు చేస్తున్నవి చూసుకోమనండి, సంవత్సర కాలంలో మేము అమలు చేసిన. ఇంకా 4 సంవత్సరాలు మాకు పరిపాలనా కాలం ఉన్నది, ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. రానున్నటువంటి 4 ఇయర్స్ ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇంతకు రెండింతలు ఉత్సాహంతో పనిచేస్తాం, ఇంతకు రెండింతలు అభివృద్ధి చేస్తాం. ప్రజల అవసరమైన వరకే ఈ నిర్ణయాలు తీసుకుంటాం, అనవసరమైన ఖర్చును తగ్గించుకుంటాం. సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం అనే వాటి మీద ప్రత్యేక దృష్టి. చివరిగా మీ అభివృద్ధి, మీ పాలన మీద అనేక ఆరోపణలు చేస్తున్న అపోజిషన్ మీద ఏమంటారు? అంటే వాళ్ళకి దిక్కుదోచని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ఇట్లా చేస్తే బాగుండేదే, చేస్తుంటే మేము గెలిచే వాళ్ళమే, చేయలేక ఓడిపోయామనేటువంటి ఒక అభద్రతా భావంతో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు అవకాశం అనేది దేవుడు 2 సార్లు ఇచ్చారు, ప్రజలు వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. మాకు అవకాశం ఇచ్చారు, సంవత్సరంలో మేమేంటో నిరూపించాం. నెక్స్ట్ 5 ఇయర్స్ మీరే అంటారా? తప్పకుండా వస్తాం. సో ఇది మొత్తానికి ఏడాది పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. రానున్నటువంటి 4 ఏళ్ళు, దాని తర్వాత వచ్చేటటువంటి 5 ఏళ్ళు కూడా మాదే గవర్నమెంట్ ఉంటుంది. ఏడాది పాటు దేవాదాయ శాఖ, అదేవిధంగా అటవీ శాఖలో అనేక అభివృద్ధి పనులు చేశాము. మరొక 4 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అద్భుతాలు చేయబోతుందని అయితే మంత్రి కొండా సురేఖ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజుతో హేమ, బిగ్ టీవీ.